జిల్లా పెనుమలూరులో ఇళ్లు కూల్చివేతపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పందించారు. తాను హామీ ఇచ్చినట్లుగానే కట్ట మీద నివాసం ఉంటున్న ప్రజలకు నివాసయోగ్యమైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపారు. ప్రజల అనుమతి లేకుండా ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటి యజమానులను అడిగిన తర్వాతే ఇళ్లను కూల్చినట్లు పేర్కొన్నారు. సంవత్సరన్నర కాలం పూర్తయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత సంవత్సరం అధిక వర్షాలు పడినప్పుడు ప్రధాన రహదారిలో మనుషులు మోకాళ్ళ లోతులు నీళ్లు నిలబడిపోయి రోడ్లో ప్రయాణం చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. అప్పుడు దాదాపు వారం రోజులు ఆ నీళ్లు అక్కడి నుంచి బయటికి వెళ్ళాల. అప్పుడు కూడా దాదాపు 24 గంటలు ఈ రోడ్డు మీద నిలబడి కాలువలన్నీ కూడా పగలగొట్టి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో రోడ్డు సైడు అవన్నీ కూడా పగలగొట్టి ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేటట్టు చేస్తే తర్వాత 2 రోజులుగా ఆ నీరంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేయడం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళ ముందే మేము చేసాం. మళ్ళీ మొన్న కురిసిన అధిక వర్షాలకు కూడా దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్డు మీదకి వచ్చినాయి. అప్పుడు కూడా రోడ్డు బ్లాక్ చేసి 2 పక్కల మళ్ళీ ఆక్రమించుకున్న రోడ్ల పక్కల ఉంటే డ్రైన్లన్నీ పగలగొట్టి కచ్చా డ్రైన్లు తవ్వి నీళ్ళు అన్నీ కూడా బయటికి పంపడం జరిగింది. కానూరుకి ప్రధాన సమస్య డ్రైనేజీ. ఈ డ్రైనేజీ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే సనత్ నగర్ దగ్గర నుంచి కానూరులో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ మురుగు కాలం నుంచి మళ్ళీ 100 అడుగుల రోడ్లోకి వెళ్లాల్సిందే. అంటే ఇక్కడ దాదాపు 1,50,000 జనాభా వాడే మురుగంతా కూడా ఈ కాలంలో నుంచి వెళ్లాల్సిందే.